హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవేంటో తెలుసా? మేము మా అమ్మాయి ఫంక్షన్ కోసం చీరలు తెప్పించుకున్నాం ఆన్లైన్లో. అవి ఏంటో తెలుసా? సెమీ మైసూర్ సిల్క్, ఇంకోటి ప్యూర్ మైసూర్ సిల్క్ అనమాట. అంటే ఈ రోజులో పట్టు చీరలు కట్టుకోవాలంటే ఈ రోజులు పిల్లలు కట్టుకోరు కదా, అందుకని ఇలాంటివి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కొంచెం సాఫ్ట్గా ఇలా ఉండేవి. ఇది చూసారా, సెమీ మైసూర్ సిల్క్ అనమాట. ఇది మా అమ్మాయి తీసుకుంది. పైన కింద పెద్ద బార్డర్లు వచ్చినాయి, మధ్యలో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. చూడండి, బాగుంది చీర కదా. పైన కింద రెడ్ వచ్చింది, ఆ రెడ్ లాంటిదే బ్లౌజ్ వచ్చిందనమాట. మధ్యలో ఫ్లవర్స్ అంతా చాలా బాగుంది కదా. ఇది తను తీసుకుంది. ఇలాంటిదే నాకు వేరే కలర్ది ఇంకోటి ఇప్పించిందనమాట. తను ఒకటి తీసుకొని నాకు కూడా కొనిపెట్టింది తనే. చూడండి, ఇటువైపు పళ్ళు వస్తుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఆ చెక్స్ ఉన్నాయి కదా, అది పైన కింద రెడ్ది చెక్స్ వచ్చినాయి అనమాట. అలాంటి చెక్స్ లాంటిదే బ్లౌజ్ వచ్చింది. ఇది చూడండి ఇలాగా. ఇది దీని మీద సన్న చెక్స్ ఉన్నాయి, వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. ఇది బ్లౌజ్ అనమాట. బాగుంది కదా బ్లౌజ్ కూడా. చూడండి, సెమీ మైసూర్ సిల్క్, ప్యూర్ కాదు. ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నాము. ఎలా ఉంది? బాగుంది కదా. ఇలాంటిది సేమ్ నాకు ఇంకో కలర్ కొనిపెట్టిందని చెప్పాను కదా, సేమ్ ఇదే ఉంటుంది, కలర్ వేరే అనమాట. ఇది పర్పుల్ చూడండి. దీనికి బార్డర్స్ అయితే మరి అంత పెద్దగా రాలేదు, మధ్యలో డిజైన్ బాగా ఎక్కువ వచ్చింది అనమాట. ఇది కూడా ఫ్లోరల్ డిజైనే చూడండి, మధ్యలో ఈ పర్పుల్ది. ఏది బాగుంది? రెండిట్లో ఏది బాగుందంటారు? ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ అనమాట. మా అమ్మాయికి పట్టు చీర నాకు అక్కర్లేదు, నాకు మైసూర్ సిల్క్ కావాలి అని చెప్పి తను, అంటే మేము పెట్టాలి కదా శ్రీమంతానికి, అందుకని చెప్పి మైసూర్ సిల్క్ తీసుకుంటానని చెప్పింది. అది ఈ రోజుల్లో ఏంటంటే పట్టు చీరలు జరీలు అవి ఈ రోజుల్లో పిల్లలు కట్టట్లేదు కదా, వాళ్ళకి ఏంటో ఇష్టం కావవి. ఇదైతే పట్టు చీర లుక్ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. ఒంటికి చాలా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది. అందుకని చెప్పి ఇదే కావాలని తను పట్టుబట్టి తనే సెలెక్ట్ చేసేసుకొని తీసుకుందనమాట. చూడండి, ఇది ప్యూర్ మైసూర్ సిల్క్. దీనిలో కూడా చాలా రేంజ్లు కూడా పెద్ద పెద్ద పట్టు చీరలాగా చాలా ఎక్కువ రేంజ్లు కూడా ఉన్నాయి. ఈ చీర వచ్చేసి 11,000 పడింది. ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి. సరే ఇది చాలులే అని తీసుకుందనమాట. ఇది కూడా చూడండి, అసలు మైసూర్ సిల్క్ లాగా సాఫ్ట్ ఉందనే కానీ చూడటానికి లుక్ మాత్రం సేమ్ పట్టు చీరలాగే ఉంది చూడండి. అది డబుల్ బార్డర్ వచ్చింది, తీసుకుంటాను సెలెక్ట్ చేసుకుంది. అంటే డబల్ ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట. పైన గ్రీన్ కలర్ పైన ఆఫ్, కింద ఆఫ్ ఇలా రెడ్ వస్తుంది. ఇలా డబల్ కలర్ తను ఇష్టపడింది, అందుకని నేను అదే తీసి ఇవ్వాల్సి వచ్చింది. ఇది కర్ణాటక శిల్పి కేఎస్ఐసి, మీరు ఎవరన్నా వినే ఉంటారు, దానిలో తీసుకుందనమాట. అది ప్యూర్ మైసూర్ సిల్క్ ఉంటుంది అక్కడ. చూడండి, ఇది రెడ్ ఇలా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్కి, అటు ఇటు బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఒక పైన అలా గ్రీన్ ఉంటుంది, కింద రెడ్ కొంచెం డిజైన్ కూడా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ను కూడా నేనే కుట్టాను, నేనే డిజైన్ చేశాను. అదే ఫంక్షన్లో కూడా వేసుకుంది. ఫంక్షన్లో మీరు చూసే ఉండుంటారు. ఇది ఫంక్షన్ ముందు చూపించడం ఎందుకు లేని, ఫంక్షన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉందండి? బాగుంది కదా. సేమ్ పట్టు చీరలాగే ఉంది, కానీ చాలా సాఫ్ట్గా. ఈ రోజుల్లో పిల్లలు బాగా అందరూ ఇష్టపడతారండి. ఒంటికి కూడా చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఈ జరీలు ఇవి వాళ్ళు ఒక రకంగా గుచ్చుకుంటున్నాయి, రాసుకుంటున్నాయి ఇలా చెప్తూ ఉంటారు. అందుకని ఇది బాగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. చూడండి చీర అంతా కూడా ఎలా ఉందో. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది రెడ్ వచ్చేసి. ఈ గ్రీను పైన ఆఫ్ గ్రీను, కింద ఆఫ్ రెడ్ మీద మళ్ళీ డిజైన్ ఉంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.